ఎట్లది అద్దు ఒకసారి సైడ్ ఇవ్వండి, ఒకసారి సైడ్. జై భవాని. ఈనాడు మనం ఇంత అంగరంగ వైభవంగా సిమెంట్ రోడ్డు మనకి కార్యక్రమం జరిగింది. ఒక్కసారి వారిని మీరందరూ చప్పట్లతో సంవత్సరించాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. నడిపించాలని అమ్మవారి సాక్షిగా అమ్మవారి ముందు వారిని ప్రార్థన చేస్తున్నాం. అలాగే అరువాల జ్యోతి తర్వాత లక్ష్మణ్ వాళ్ళు కూడా ఈ రోడ్డు విషయంలో సార్ దగ్గర ఉండి సార్ తోటి ఆ కార్యక్రమాన్ని ముందు నుంచి నడిపించారు. వారికి కూడా ధన్యవాదాలు. అమ్మవారి శక్తి అలాంటివి కూడా కుమారు మీ అందరూ కూడా ప్రాంతం లేదు మొదలైన కాలుగా మంచి ఇంకా ఎక్కువ సేవ చేస్తారని చెప్పి అమ్మవారిని కూడా నేను ప్రార్థిస్తా ఉన్నా. అదేవిధంగా నా శక్తి నుంచి సేవ చేసే శక్తి చేయాల్సిందిగా అమ్మవారిని కోరుతాను. మరొక్కసారి వారిని మనం అమ్మవారి సముఖంలో వారిని పనులు చేసుకుంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం. జై భవాని. అందరికీ ప్రజల సహకారం నన్ను గెలిపించడం రాష్ట్రంలోనే అతిపెద్ద గోదామ్స్ రైతుల పంపిణీ చేసేస్తాయి. 20 కోట్ల రూపాయలు 20,000 మెట్రిక్ టన్నులు విపరీతంగా తీసుకెళ్ళి కొంత పొలాల వాళ్ళను రిక్వెస్ట్ చేస్తే చెప్పిన కష్టపడి అదే అనుకున్నాక వేయలేదు. నాకు ఏ సహకారం కూడా ఉంది అవైలబుల్. కొంచెం తెచ్చి మనం ఇంత మంచిగా మనసు పెట్టి కూడా గ్రామస్తులు వాళ్ళ సహకారం కూడా తెలియజేస్తూ మరి అమ్మవారి దయ ఉదాహరణ అమ్మవారి శక్తి ఎలాంటిది అనేది ఇందరికీ కూడా ఎన్నో రకాలుగా జరుగుతుంది. కానీ నా వరకైతే ఉదాహరణ చెప్తా ఉన్నాను. మామూలుగా రోడ్డు వచ్చి లేకపోతే లాగి రోడ్డు వేయాలంటే రోడ్డు అయిపోయింది. ఈ కలిసి ఇక్కడ పీఠం వేస్తే రోడ్డు వేయాలంటే చూసుకుంటే రోడ్డు అయిపోయింది. అంటే అందరికీ శక్తి మరి ఆ ప్రాంతంలో ఇవ్వడానికి కూడా రాజకీయంగా కావచ్చు, అది నా డాక్టర్గా నా వృత్తిలో కావచ్చు. మరి నాడు ఈ సేవకులందరూ అమ్మవారి అందరిలో పేరు పేరున నన్ను నిరంతరం రాజకీయ అతీతంగా నా జనం నిరోధించుకుంటూ ప్రారంభించుకుంటాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళకు పూర్తిగా ఆహ్వానిస్తున్న సందర్భాల్లో అందరికీ కూడా పేరు ధన్యవాదాలు. అంత కారుకులు ఇబ్బంది వేరే కులాలు ఎందుకంటే దగ్గర వెళ్ళకపోతే ఇబ్బంది. అది ఒక పూర్తిగా కొనేస్తూ లాభం చేయాలి కాబట్టి నవదుర్గా సేవాశక్తి ఆధ్వర్యంలో జరుగుతున్న గొప్ప కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసి ఆహ్వానించి అమ్మవారి
దీవెనలకు అందించిన శ్రీనివాస్ గారికి చంద్రు సుందర్ గారు అందరికీ చాలా మంది అందరికీ పేరున్న అమ్మవారి భక్తులకు ఈ ప్రాంత ఈ పీఠం ఆర్గనైజర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. మరి నవదుర్గా సేవా సమితి మొదటి నుంచి కూడా అమ్మవారి ఉత్సవం చాలా గొప్పగా జరుపుకున్న సందర్భంలో ఎంతో మంది అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి దయతోటి వారి కుటుంబాలంతా కూడా సుఖ సంతోషాలతో భక్తుల సంఖ్య దినదినం గౌరవమానంగా ఒక విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సింది. నేను ఒక డాక్టర్ కాక రాజకీయాలు వచ్చిన తర్వాత కొన్ని ఒడిదొడుకుని ఒడిపిన వస్తువులు జీతాలు నిజాయితీ కొంచెం రాయగల ప్రాంతం అయినా కానీ అప్పుడు నా పైన ఉన్న గౌరవంతో నవదుర్గా సేవా సమితి సభ్యులు నన్ను ఓడిపియ కార్యక్రమానికి రుద్రేశ్వర స్వామి ఆలయం వరకు ఆహ్వానించడం జరిగింది. దాదాపు 65 సంవత్సరాల క్రితం. అప్పుడు కార్లు వస్తే ఆ రోడ్ అంటే చనిపోయింది చాలా దూరం నా కారు కూడా పోలేదు. ఆ విధంగా నడిచిపోయినా వచ్చిన ఈ అమ్మవారి దయ అక్కడి ఉత్తరాయేశ్వర స్వామి రాజేశ్వరి దయతోటి నాకు రాజకీయంగా శక్తి రావడం, అధికారం రావడం, అందరూ ఆశీర్వాదం బ్రహ్మాండమైన రోజు నిజామాబాద్ నుంచి ఉత్తరాయేశ్వర స్వామి నిజామాబాద్. అదేవిధంగా ఇక్కడ ఈ పీఠం ఏర్పాటు చేసిన సందర్భంలో నన్ను మొదలు కావాలని ఇట్లాంటి అడిగింది. అనుకోకుండా కొన్ని ఇబ్బందులు భక్తులు ఇబ్బంది కూడా అయినా కానీ మనం ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకొని ఆ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా పెద్ద ఎత్తున గ్రామీణ రోడ్డు తీసుకురావడం. ఇప్పుడు ఆ పక్కనే లక్ష్మణుడే అప్పుడే మోతేపు గ్రామంలో ఎస్టీ కాలనీ కావచ్చు, ఇక్కడ సతీష్ నాకు అన్నదాన్ని కాబట్టి ఇక్కడ రోడ్డు మందు చేస్తే ఇక్కడ కింద అంటే నేను విధులు పెట్టిస్తా చేస్తే బాధ్యత తీసుకోవాలని చెప్పి వెంటనే దాదాపు 70 లక్షలు 20 లక్షలు 90 లక్షలతో అదేవిధంగా అమ్మా ఒప్పండి.